నమస్తే, వీతిని స్వాగతం. లక్ష్యం సమాజహితం. రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినాయి. 2024 ఎలక్షన్స్ వచ్చి పార్టీ మార్పు చేర్పులు కూడా జరిగినాయి. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. తర్జన జరుగుతూనే ఉన్నది. బీసీ గణన కావాలని కొంతమంది చెప్తున్నారు. చూసినట్టయితే ముగ్గురు పిల్లలు ఉన్న వారికి కూడా అవకాశాలు రావాలని కొంతమంది చెప్తున్నారు. ఆ శుభవార్త కూడా వినబట్టంటుంది. ఇదంతా వేడి జరుగుతుండగానే ఆర్యవయసుల సంఘాల నుంచి కూడా జిల్లాల వైజ్గా కొన్ని నామినేషన్లు కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట ఎలక్షన్లు జరిగి ఏకగ్రీవ ఎన్నికైపోయి అధ్యక్షులు ఉన్నారు. సో ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య మహాసభకు ఎలక్షన్స్ నాగారం మోగింది. సో నేను నిలబడతా, నేను మా కమ్యూనిటీకి, మా కులం వారికి సేవ చేస్తాను చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. సో నామినేషన్ వేసే వరకు ఎంతమంది బరిలో ఉంటారు, ఎంతమంది విత్డ్రా అవుతారో కానీ నిలబడ్డ వాళ్ళ వ్యక్తుల యొక్క మనోభావాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రెసిడెంట్గా నేను పోటీ చేస్తాను. నేను చేసిన సేవా కార్యక్రమాలే నన్ను ప్రజల్లోకి తీసుకెళ్తాయని వివిధ హోదాలలో వేములవాడ పట్టణ ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అనుభవము, రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్గా చేసినటువంటి అనుభవం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మహాసభకు ఈసీ మెంబర్గా కొనసాగుతూ జర్నలిస్ట్గా కూడా 10 సంవత్సరాలు ప్రజలలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఎప్పటికప్పుడు రేకెత్తిస్తూ అనుభవంతో ముందుకెళ్తున్నాను. అందరి అవసరం నాకుంది, నా అవసరం అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడతాననే విధంగా ముందుకెళ్తున్నప్పుడు తాటికొండ పవన్ కుమార్ గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారిని అడిగి అసలు వారి బలం ఏంది, ఎందుకు నివాడాలనుకుంటున్నారు, మధ్యలో గమ్ము అయ్యే అవకాశం ఉందా, ఎవరైనా వచ్చి వద్దులే నేను చూసుకుంటానని అంటే మరి సైలెంట్గా ఉండిపోతారా, సైలెన్సర్ అవుతారా, గన్ అవుతారా, వారి మాటలు తెలుసుకో. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఫైన్. బాగానే ఉన్నారు. మీరు కూడా రాజకీయాన్ని వంట పట్టించుకుంటున్నట్టుంది. తెల్ల చొక్కలు వేసుకుంటున్నారు. రాజకీయంలోకి రావాలని ఎందుకు అనిపిస్తుంది? అంటే నేను గత 25 సంవత్సరాల నుండి వైశ్య సంఘం కార్యక్రమాలలోనే యాక్టివిటీస్లో కానీ మన ఆర్యవైశ్య ఎన్నికలలో కానీ నా యొక్క పాత్ర చాలా ఉంది. అలాగే నేను మా ఆర్యవైశ్యుల్ని గతంలో జనరల్ ఎలక్షన్లలో కానీ పట్టణ మండల ఎలక్షన్లలో కానీ గెలిపించిన చరిత్ర నాకుంది. స్టార్టింగ్ దాదాపు నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను పనిచేసేటువంటి రైస్ మిల్ యజమాని చీకోటి శ్రీహరి గారిని అప్పుడే నాకు 20 సంవత్సరాలు అప్పుడే నేను ప్రచారంలో తిరిగి ఆయన గెలుపుకు కారకునిగా చీకోటి శ్రీహరి గారిని గెలిపించిన. అనంతరం కట్కో శ్రీనివాస్ అని వారి ఎన్నికలలో కూడా ప్రచారం చేసి గెలిపించినాం. వార్డు మెంబర్గా గెలిపించినాం. చాలామందిని మా యొక్క ఆర్యవైశ్యుల్ని ఇతర పార్టీల వాళ్ళకు కూడా మద్దతు తెలిపి గెలిపించినాం. కాకపోతే మా ఆర్యవైశ్యుల కొరకే దాదాపు నా సగ జీవితం వారి కొరకే గడపడం జరిగింది. వారి యొక్క ఆదరాభిమానాలు కూడా నా మీద ఉండి నేను మొదటిసారి పట్టణ సంఘం ఎన్నికల్లో నిలబడి తక్కువ ఓట్లతోటి, అప్పుడు నాకు అనుభవం లేదు, కొంచెం చిన్న వయసు ఉంది కాబట్టి నన్ను ఒక దాదాపు 25 నుంచి 30 ఓట్ల తేడాతోటి ఓడిపోవడం జరిగింది. అనంతరం మనం ఇంట్లోనే కూర్చోకుండా మన ఆర్యవైశ్య యాక్టివిటీస్లలో పాల్గొనడం, అనంతరం సెకండ్ టర్ము నన్ను మండల ఆర్యవైశ్య సంఘం సెక్రటరీగా నామినేట్ చేసిరు మా కట్కం నారాజ్ గారు, అప్పుడు మండల అధ్యక్షులు ఉండ్రి. మా తమ్ముని కూడా పట్టణ సంఘం అధ్యక్షునిగా గెలిపించుకున్నాం. సేమ్ ఒకటే టర్ములో నేను మండల సంఘ సెక్రటరీగా పనిచేసిన 2 సంవత్సరాల అనుభవం ఉన్నది. అనంతరం మళ్ళీ పట్టణ సంఘం ఎన్నికల్లో నేను పోటీ చేయడంతో నా మీద ఉన్న అభిమానంతో మా ఆర్యవైశ్యులందరూ కూడా భారీ మెజారిటీతోటి నన్ను గెలిపించి దాదాపు 4 సంవత్సరాలు పట్టణ సంఘం 2 సంవత్సరాల టర్మ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నన్నే ఏకగ్రీవంగా పట్టణ సంఘం అధ్యక్షునిగా ఎన్నుకొని దాదాపు 4 సంవత్సరాలు పట్టణ సంఘం అధ్యక్షునిగా మా యొక్క ఆర్యవైశ్యులందరికీ సేవ చేసి వారి మన్ననలు పొంది అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్గా కూడా కొనసాగిన. ఇప్పుడు ప్రస్తుతం మా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఈసీ మెంబర్గా కూడా కొనసాగుతున్నా. సో వైశ్యులు అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా రాజకీయాలు చాలా ఉంటాయి. ఒక వస్తువు బయటికి వెళ్ళాలంటే ఒక వైశ్యువే, రియల్ ఎస్టేట్ చేయాలన్నా కూడా అంటే వాళ్ళ సంఘాలలోనే ఎదుగుతుంటే కాళ్ళు బట్టి గుంజుతారు. ఒకరిద్దరికి పడదు రాజకీయం అంటేనే తలకిందులు. కానీ అంత రాజకీయాల్లో మీరు నెగ్గు రావటం ఎలా సాధించింది? సార్ అది తప్పు మాట. చేలు బట్టి లాగడం, కాలు బట్టి లాగడం అది అన్ని కమ్యూనిటీలలో అన్నిట్లలో ఉంటుంది సార్. పత్రికా రంగంలో ఉంటుంది, రాజకీయంలో ఉంటుంది, కమ్యూనిటీలు ఉంటుంది. మన యొక్క మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనకున్న సత్సంబంధాలు, మనం జనానికి ఏం చేసినాం, జనం
మనం ఎట్లా ఆదరాభిమానిస్తారు అనేదాన్ని బట్టి మనం ముందుకు కొనసాగాలి తప్ప అయ్యో వెనకెవరో కాలుబట్టి లాగిరని మనం వెనకకే పోతే మనకు వెనకకే నొక్కుతారు. అది కాదు. రాజకీయమైనా ఏ రంగమైనా మనం ముందుకోవాలి. ఒడిదొడుపులు ఉంటాయి, విమర్శించే వాళ్ళు ఉంటారు, ప్రశంసించే వాళ్ళు ఉంటారు. మీరు అన్నట్టు ఉంటారు, అన్ని కమ్యూనిటీలలో ఉంటారు, అన్నిటి వ్యవస్థలలో ఉంటారు. కానీ మన ఆత్మధైర్యం, మన యొక్క ఆత్మధైర్యాన్నే మనం ముందుకు నడిపిస్తుంది. ఆ ఆత్మధైర్యం నాకుంది. మా ఆర్యవైశ్యుల మద్దతు కూడా నాకుంది. ఎంతోమందికి చెప్పొద్దు, పేర్లు అవసరం లేదు, కానీ ఎంతోమందికి మనం వారికి వారి సమస్యలకు కానీ వారికి అవసరం ఉన్న ఇబ్బంది పడ్డప్పుడు, నా అవసరం ఉన్నప్పుడు వారికి పోయి వారికి ఎన్నో రకాల సర్వీస్ ఇచ్చినాం. వారికి ప్రభుత్వం తరపున ఏదైనా పని కావాలంటే ప్రభుత్వ పరిధిల్నే, ప్రభుత్వ చట్ట పరిధి దాటి కాకుండా వారికి అట్లాంటి పనులు చేసినాం. మా భార్య ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించి రమేష్ బాబు గారు ధర్మకర్తగా మా భార్యకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఎలక్షన్ల ముందు శ్రీనివాస్ గారు మమ్మల్ని ఆహ్వానించాడు. మా భార్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మనం అంటే గుర్తిస్తారు. మనం ఏదైనా పని ఉంది అన్న అంటే కూడా సినన్న గారు స్పందించి చేసే మంచితనం ఉంది మా దగ్గర. మమ్మల్ని గుర్తించిండు కూడా, సినన్న గుర్తించిండు. మేము ఏది కానీ చట్ట పరిధిలో మాత్రమే, చట్టాన్ని వ్యతిరేకించి చట్ట పరిధిలో లేని పనులు కాకుండా చట్టంతో మన ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులకు ఏ సమస్య ఉన్నా, వారికి ఏ ప్రభుత్వ పథకాలు అవసరం ఉన్నా, ప్రభుత్వంతో పని ఉన్నా కానీ చేయించే సత్తా నా దగ్గర ఉంది. గతంలో చేయించిన అనుభవం ఉన్నది. మాకు మా కమ్యూనిటీకి సత్సంబంధాలు ఉన్నాయి. సో మీకు ఇప్పుడు ఒకే మహాసభ నుంచే నిలబడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి మేము పెద్దలు వచ్చి ఈసారి అవకాశం వేరే వాళ్ళకి ఇద్దామని బుజ్జగించే పర్వం ఉందనుకో, మీరేం చేస్తారు అప్పుడు? మీరు అన్నది కూడా వాస్తవమే, మంచి ప్రశ్న వేశారు. గత ఎన్నికలలో అయితే మాది ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్ యాంగిల్లో ఉంటాయి మా ఎన్నికలు, డివిజన్ వైజ్. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల డివిజన్ ఉంది. ఫస్ట్ లాస్ట్ ఇయర్ జనరల్ ఎలక్షన్స్ అంటే అన్ని ప్రాంతాల నుండి, సిరిసిల్ల వేములవాడ 2 డివిజన్ల నుండి పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆ టర్ము ఎవరైతే గెలుస్తారో ఆ ప్రాంతానికి కాకుండా ఇంకో ప్రాంతానికి పోయినసారి సిరిసిల్ల వాస్తవ్యులు జిల్లా అధ్యక్షున ఎన్నుకోబడ్డారు. అప్పుడు మా నుండి సిరిసిల్ల నుండి ఇరు ప్రాంతాల నుండి పోటీ చేశారు. అప్పుడు ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు, పవన్ నీకు ముందు భవిష్యత్తు ఉంది, ఈసారి మన వేములవాడ నుండి పలానా అతన్ని ప్రతిపాదిస్తున్నాం, నీకు అనుభవం ఉన్నది, నీకు అన్ని మండలాలతో పరిచయాలు ఉన్నాయి, మన అందరం ఏకదాటి మీద వచ్చి పలాని వ్యక్తికి మద్దతు ఇద్దామని పోయినసారి నన్ను వారించారు, నన్ను డ్రాప్ చేయించారు. మేమందరం కూడా అతనికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ మా దురదృష్టం సిరిసిల్ల వాళ్ళు గెలిచారు. వాళ్ళ అదృష్టం మన రాజకీయంలో సహజం. ఇది రాజకీయంలో సహజం. పోయినసారి నేను డ్రాప్ అయినమాట వాస్తవం. ఈసారి మాత్రం డ్రాప్ అయ్యే ప్రసక్తి లేదు. మనం ఎన్నికల బరిలో ఉండుడే, మన యొక్క సేవలను వాళ్ళకు తెలియజేసి మనం ఏందనేది కూడా వారికి తెలుసు. మనం గెలుస్తామనే ఖచ్చితమైన నమ్మకం నాకుంది. అన్ని మండలాలతో ఇప్పుడుగా దాదాపు 12 సంవత్సరాల నుండి నాకు ప్రతి మండలంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి మండలంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరితో కూడా నాకు డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంది. అయ్యో నేను పలానోళ్ళని దొరకపోయి చెప్పియాలి, పలానోళ్ళు ఫోన్ చేస్తే నాకు ఓటు పడుతుందని లేదు. డైరెక్ట్ సత్సంబంధాలు ఉన్నాయి నాకు. అది నాకు ఉన్నటువంటి నమ్మకం. సంబంధం అంటే మీరు పెద్దవాళ్ళు అనుకోండి, వివిధ పనులలో పనిచేశారు కనుక గుర్తుపట్టారు అనుకో, ఓటు అనే సరికల్లా మారిపోతుంది సిచ్యువేషన్. కులాన్ని అంటే మీ ఇంటి పేరును బట్టి కూడా మారుతుంది మరి. సో ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఎలా ముందుకెళ్తారు? అయితే మీరు అన్నమాట వాస్తవే అన్న. మీరు ఓటు వచ్చే వరకు కూడా సమీకరణలు మారుతాయి. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఎలిజిబుల్ అని చాలామంది మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు వారు మద్దతు ఇస్తారు. డైరెక్టు బజార్లో తిరిగి నేను నీకు ఓటేస్తా, నేను నీ ఎంబడి ఉంటాను కాదు. ఓటు అనేది సీక్రెట్. ఓటు వేసే అతనికి తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది, నాకు కూడా తెలియదు. కానీ వాళ్ళు ఇచ్చే మద్దతు, వాళ్ళు మాట్లాడే విధానం, వారు ఎవరిని రెఫరెన్స్ చేస్తారు అనేది నాకు ఆ నమ్మకం, ఆ విశ్వాసం. ప్లస్ దానికి సంబంధించినటువంటి మీరు రిపోర్ట్ అనుకోరి, ఇంకేదన్నా అనుకోరి, అది మనకు మద్దతు ఉందని నాకు గ్రౌండ్ రిపోర్టు. అరే పవన్ అనే పిల్లవాడు అందుబాటులో ఉంటాడు, మనం పవన్కు ఫోన్ చేయగానే రెస్పాండ్ అవుతాడు, మన గతంలో కూడా అయిండు,
పాపం ఒకసారి అవకాశం వచ్చింది కూడా వదులుకున్నాడు. అప్పుడు గెలిచే అవకాశం ఉండే, కానీ పెద్దలందరూ కాదు పవన్ ఒక్కసారి నువ్వు ఇంకా ఉంది కదా భవిష్యత్తు అని అనడం జరిగింది. ఈసారి అట్లా కాకుండా నాకున్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా అన్న ఉండి మీరు మీకేం ఇబ్బంది లేదు, ఈసారి ఖచ్చితంగా నిన్ను గెలిపించుకుంటాం, నీ యొక్క సేవలు మేము తీసుకుంటామని ఖచ్చితంగా మనకు హామీ ఇచ్చారు. మీరేమైనా పేద మహిళల కుటుంబిషన్లు కానీ రక్తదాన శిబిరాలు కానీ కట్ చేసినట్టయితే చాలా ఉన్నాయి. సహాయ సహకారాలు అందించాలంటే చదువుకునే విద్యార్థులకు 10,000 కానీ 20,000 కానీ చదువుకు ఎవరైతే స్కాలర్షిప్ విధంగా ఇలాంటివి ఏమన్నా చేశారా? అవి ఏమన్నా చూడవచ్చా మీలో? నేను పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు మా దాంట్లో కూడా బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు. కొందరికి పెన్షన్ రాని వాళ్ళు, కొందరికి వచ్చిన పెన్షన్ కూడా సరిపోని విధంగా ఉన్న వాళ్ళందరికీ దాదాపు 20 మందికి నేనున్న కాలంలో దాదాపు 10 నెలలు 11 నెలలు పెన్షన్ ఇప్పించిన డోనర్లతోటి. కొన్ని నేను ఇచ్చిన, కొన్ని డోనర్లతోటి ఇప్పించిన. చాలా కార్యక్రమాలు చెప్పుకోవద్దన్న, అది మనం వాళ్ళని బయట పెట్టినట్టయితే. కొంతమందికి కళ్యాణానికి డబ్బులు ఇప్పించిన మిత్రులతోటి నేను. కొందరికి ఏదైనా ఆపత్తు ఉందన్నా అంటే నా చేతిలో జేబుల డబ్బులు పెట్టుకొని హాస్పిటల్ ఖర్చులు కానీ ఇవన్నీ చెప్పుకోవద్దు. మనం చెప్పుకుంటే ఏదో డబ్బా కొట్టుకున్నట్టే. మనం ఇప్పటికే నేను కరోనా కోవిడ్ వచ్చినప్పటి నుండి 1091 రోజు టెంపుల్ ముందు దాతల సహకారంతో, నేనేం జేబులకి వెళ్ళి పెడతలేను, ప్రతినిత్యం 100 నుండి 200 మందికి ప్రతినిత్యం కూడా పేదవారికి మా ఆర్యవైశ్యుల డబ్బులు మాత్రం ఆర్యవైశ్యులే తీసుకునేటిది. మనం దీన్ని ఏమంటారు, అన్నప్రసాదం, మధ్యాహ్న భోజనం అనుకోండి. ఇప్పటి వరకు 1091 రోజు దసరా, దీపావళి, సంక్రాంతి, బక్రీద్, రంజాన్, క్రిస్మస్ ఏ రోజు కూడా ఆపకుండా ప్రతినిత్యం కూడా వర్షం పడని, కుంభవృష్టి పడని, అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి మనకు వచ్చిన డొనేషన్ బట్టి అక్కడ ప్రతినిత్యం కూడా వారికి భోజన వసతి కల్పిస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి ఇంకా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి వసతి గది సౌకర్యం కానీ, వాళ్ళకు భోజన సౌకర్యాలు కానీ కల్పించడం. మనం కూడా ఇంకోటి అంటే ఆల్రెడీ ఒక సత్రం ఉండగా కూడా మా యొక్క మిత్రులు, శ్రేయోభిలాషులు అందరితోటి కూడా ఇంకో సత్రాన్ని నెలకొల్పి దాదాపు ఇప్పటికి 4 సంవత్సరాల నుండి మనం మా ఆర్యవైశ్యులు ఎవరైనా అనాగి దర్శనం టికెట్ ఎప్పుడు ఏ టైం అని అంటే ఒక కౌంటర్ పెట్టి అట్లా సర్వీస్ ఇవ్వడం. ఏదైనా అన్న నాకు రూమ్ కావాలంటే రూమ్ ప్రొవైడ్ చేయడం, అన్న భోజనం ప్రొవైడ్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమం మా వైశ్యులకు చేసుకుంటూ జనరల్ యాక్టివిటీస్లలో కూడా చాలా కార్యక్రమం. ప్రతి కార్తీక దీపోత్సవం నాడు దీపోత్సవ కార్యక్రమం చేస్తాం. ఇంకా చాలా చాలా సోషల్ యాక్టివిటీసు, ప్రజలకు ఉపయోగపడేటి, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు కూడా మనం కరోనా టైంలో మాస్కులు వంచినాం, శానిటైజర్లు వంచినాం, చాలా చాలా కార్యక్రమాలు చేసినాం. 1, 2 కాదు, ఇక ప్రతినిత్యం కూడా నేను ఏదో కార్యక్రమంలో ఉంటుంటా. సో ఇదంతా ఒక ఎత్తు. మీ కమ్యూనిటీలో ఒంటరి మహిళలు, వికలాంగులు, తల్లిదండ్రులు ఆదరించని వాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు. సో వీళ్ళకి ఏమైనా చేదోడు వాదోడుగా చైతన్యవంతం చేసి ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే పర్సనల్గా కానీ, ఎందుకంటే కొన్ని కులాలు ఎలిజిబుల్ కావు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలలో, అందులో మీరు మొట్టమొదటి ఉంటారని నేను అనుకుంటా. సో ఏం చెప్తారు? మీరు అన్నమాట వాస్తవం. నేను గతంలో కూడా పెన్షన్లు రాని వారికి కూడా అప్పుడు గ్రామ పంచాయతీ స్థాయిలో ఉండే, గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్నప్పుడు కూడా మేము ఎంపీడీఓ గారితో మాట్లాడి పెన్షన్లు పెట్టించినాం. డబుల్ బెడ్రూమ్ అంటే ఇక్కడ లేవు, ఇంకా రాలేదు. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఇంకా ఇక్కడ మనకు అలాట్మెంట్ కాలేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను పట్టణం నుంచి జిల్లా స్థాయికి పోయినా కాబట్టి రేపు ఒకవేళ నేను గిట్ట జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోబడితే నేను గెలుస్తా 100%. గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి జిల్లాలో ఉన్నటువంటి బిలో పవర్టీ ఉన్నటువంటి ఆర్యవైశ్యులు, మా దాంట్లో కూడా పేదవారు ఉన్నారు, వ్యాపారాలు నడవక కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది. ఇప్పుడంతా సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ బిజినెస్, చిరు వ్యాపారులు చితికిపోయారు బాగా. వారికి మా వైశ్య కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చింది. ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆదిశేనన్న గారికి మా ఆర్యవైశ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా
ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా కల్వ సుజాతక్క గారిని నియమించారు. ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో రోడ్ పంటి వ్యాపారులు, చిరు వ్యాపారులు, ఈ వెహికల్స్ మీద తీసుకెళ్ళి అమ్ముకునే వ్యాపారులు వీళ్ళంతా ఉన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ ద్వారా వారికి లబ్ధి పొందే విధంగా రుణాలు ఇప్పించడం, సబ్సిడీ లోన్లు ఇప్పించడం, ఇలాంటి కార్యక్రమాలు ఫస్ట్ చేసే కార్యక్రమమే అది. నేను ఫస్ట్ నేను ఎన్నుకోబడగానే ఫస్ట్ డాటా జిల్లాలో ఉన్నటువంటి బిలో పావర్టీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాల్సిన అర్హులందరి లిస్టు తయారు చేస్తా. ఫస్ట్ వారందరినీ తయారు చేసి విడుదల వారిగా, అన్నీ ఒకటేసారి కావు, విడుదల వారిగా మొదలు ఇవి వీళ్ళకి ఇవ్వాలి అని మనకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం. డబుల్ బెడ్రూమ్ నేను గతంలో కూడా 1 ఎకరం జాగా చూసినాం. ఏది జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అధికారం లేకపోతే ఏది పని కాదు, ప్రతిపక్షాలు ఉంటే పని కాదు. అప్పుడు మేము జిల్లా అధ్యక్షునిగా నేను లేను, అప్పుడు మనతోటి పని కాలేదు. ఇప్పుడు నేను 1 ఎకరం జాగా అది చూసి పెట్టింది ప్రభుత్వం నుంచి ఒప్పించి జిల్లా సంఘానికి ఎకరం జాగా ఇప్పించి అక్కడ ఒక చిన్న కమ్యూనిటీ హాలు ప్లస్ మిగిలిన స్థలంలో ఫ్లాటింగ్ చేసి బిలో పావర్టీ ఉంది. మనకు ప్రభుత్వంలో ప్రొవిజన్ ఉంది, బిలో పావర్టీ వాళ్ళకు ఫ్లాట్లు సొసైటీ యాక్ట్ కింద ఇవ్వచ్చు అనే ప్రొవిజన్ ఉంది. దాని ద్వారా ఫస్ట్ విడతగా 1 ఎకరంలో ఇప్పిస్తా అని ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నా మా జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరికీ. గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ మద్దతు మీ వైపు ఏమైనా ఉందా? ఒకవేళ గతంలో ఉన్న వాళ్ళ మద్దతు మీ వైపు లేకపోతే వాళ్ళు ఏం చేయలేదు, వారిని ప్రశ్నించే విధానంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? గత ప్రభుత్వాలని విమర్శించదలుచుకోలేదు, ప్రశంసించదలుచుకోలేదు. మీ కమ్యూనిటీ వాళ్ళలో మీ ప్రెసిడెంట్ అదే మా ప్రెసిడెంట్ ఇప్పుడు ఎవరి స్టైల్లో వారు చేస్తారండి. ఆయన స్టైల్ ఆయన చేసిండు, ఆయన పదవీ కాలం అయిపోయింది. ఇప్పుడు మేము ఎవరిని కూడా విమర్శించదలుచుకోలేదు. ఇప్పుడు నేను ఒక స్టైల్ చేసిన, ఇంకో అన్న మేనిఫెస్టో పెట్టిండు. అయితే ఇది ఏంటంటే ఇందులో చిన్న లిటికేషన్ ఉంది. ఇది టోటల్ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ ఓట్లేసే ఎన్నికలు కాదు. ఇది కౌన్సిల్ అని ఉంటుంది, 25 మందికి ఒక ఓటు అని ఉంటుంది, చాలా లిమిటెడ్ ఓట్లు. ఇప్పుడు మా రాజన్న సిరిసిల్ల జిల్లాకు 150 ఓట్లు. ఈ 150 ఓట్లు కౌన్సిల్ సభ్యులు అంటే చాలా తక్కువ ఓట్లు. వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళని ఇన్స్పిరేషన్ చేయాలి, వాళ్ళని ఆకర్షించుకోవాలి అంటే కొంచెం కష్టతరం. మనం ఇది అట్లని అంగులు ఆర్భాటాలు చేయాల్సిన అవసరం లేదు. మనం అంగులు ఆర్భాటాలు ఎందుకంటే నాకు డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి ప్రతి ఓటర్తోటి, ప్రతి ఆర్యవైశ్యంతో సత్సంబంధాలు ఉన్నాయి. నాకు సత్సంబంధం అందరూ రావాలి, ఉన్న ప్రెసిడెంట్ రావాలి, గతం ప్రెసిడెంట్ రావాలి, రాబోయే ప్రెసిడెంట్ కూడా మా ప్రెసిడెంటే. ప్లస్ ఇంకొకటి ఏంది అని అంటే ఇప్పుడు వేములవాడలో భవన నిర్మాణం కొనసాగుతుంది. ఆ భవన నిర్మాణానికి కూడా నేను జిల్లా పరిధిలో కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తా. ప్లస్ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళకి స్థలం లేకపోతే కమ్యూనిటీకి స్థలం ఇప్పించడం, స్థలం ఉంటే ఇది మన ఎంపీ ఫండ్ కానీ ఎమ్మెల్యే ఫండ్ కానీ ఇప్పియడం భవన నిర్మాణం కొరకు, ఇట్లాంటి ఖచ్చితంగా చేస్తా. ప్లస్ ఇంకొకటి ఏంటి అనంటే మెయిన్ ఉద్యోగాలు, మా ఓసీలకు ఉద్యోగాలు వస్తలేవు, ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు అనేవి గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ. మనం ప్రైవేటు ఉద్యోగాలలో కానీ మనకు హైదరాబాద్లో కూడా కంపెనీలతో పరిచయాలు ఉన్నాయి. ఒకటి సెల్ పెడుతున్నాం మేము. ఎవరైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసిర్రు వాళ్ళకు ఉద్యోగం రాలేదు, వాళ్ళ రెజ్యూమ్ మనకి ఇచ్చిండ్రు అనుకోండి, హైదరాబాద్లో కానీ బెంగళూరులో, హైదరాబాద్లో నాకు కొన్ని ఫ్యాక్టరీలతో డైరెక్ట్ కొన్ని కంపెనీలతో సత్సంబంధాలు ఉన్నాయి. వారికి రెఫరెన్స్ ఇవ్వడం, వారికి ఉద్యోగం వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించడం పక్కా 100% జరుగుతుంది. మీరు చూస్తారు. నేనేదో డప్పు కొట్టుకోవడం కాదు. మనకు ఉన్న సంబంధాలు, మనకున్న వ్యవహారం అది నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. సో మీ ఓటర్లో మహిళా ఓటర్లు కూడా ఉన్నారు మరి. సో వాళ్ళని మీరు ఎలా ప్రసన్న చేసుకో, వాళ్ళ సమస్యలు ఏమైనా ఏకీరవం చేశారు ఇప్పటివరకు ఏం జరిగింది? జిల్లా కౌన్సిల్లో ఓన్లీ అంటే రాసిరు, జిల్లా కౌన్సిల్లో యాక్చువల్ రేషు ప్రకారం రాయాలి,
రాసిరు అయిపోయింది. నేను ఇట్ట అధ్యక్షుని ఇట్ట అయితే రానున్న జిల్లా ఎన్నికల్లో 50% మహిళల కౌన్సిల్ సభ్యులుగా రాయిస్తా 100%. ఇప్పుడు మాకు ఇప్పుడు 150 కౌన్సిల్ ఉన్నాయి అనుకోండి, 75 మంది మహిళలు, 75 మంది పురుషులు. ఇప్పుడు అన్నిట్లలో వాళ్ళు సమానం. మనకు అర్ధనారీశ్వరుడు సగభాగం. మరి ఎందుకు ఇవ్వద్దు వాళ్ళకు మనం ఓట్లు? అరే వాళ్ళను కూడా చైతన్యపరచాలి కదా. మనమే ఓట్లు వేయాలి, మనమే రాజ్యాధికారం తేవాలి అన్నది కాదు కదా. సో ఇది ఒక ఎత్తు. వైశ్యులు అంటేనే పిలిగ్రిమ్స్, ఎక్కువ విదేశాలు అక్కడెక్కడ తిరుగుతుంటారు దేవుళ్ళ దగ్గర కూడా. సో అలాంటి విషయంలో ప్రభుత్వం నుంచి ఏమన్నా ఫండ్స్ కానీ రేకెత్తేసి, ఎందుకంటే చూస్తాను హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళ ఆలీలు కూడా. సో వైశ్యులు అంటే కూడా ఒక సింబాలిక్, ఎక్కువ తిరుగుతుంటారు దేశాల్లో, ఎక్కువ ఈ తిరుపతి కావచ్చు ఇలాంటి క్షేత్రాల్లో. ఏమన్నా చెప్పించే ప్లాన్ ఏమైనా చేస్తారా? అలాంటి ఐడియాస్ ఏమన్నా ఇస్తారా పోనీ? అట్లాంటి నేను దాదాపు పుణ్యక్షేత్రాలు వెళ్ళే వారికి కూడా మనం ఆర్థిక సాయం చేసినా చెప్పుకోవద్దు. కొంతమంది నేను ఒక 20 సంవత్సరాలు 20 ఇయర్స్ ప్రతి సంవత్సరం ఒక ఆర్యవైశ్యుని మన ఖర్చులతోటి శబరిమల తీసుకెళ్ళడం, మన ఓన్ ఖర్చులతోటి అట్లా జరిపినాం. కాకపోతే మీరు అన్నది అది పెద్ద వ్యవస్థ. రేకెత్తించడంలో తప్పులేదు, ప్రశ్నించడంలో కానీ మా వాళ్ళకి ఇలాంటివి కావాలని మనం ప్రశ్నిస్తే అతలోడు స్పందిస్తాడా? ఆ సందర్భానం కావచ్చు కూడా చెప్పలేము. ఇప్పుడు వాస్తవం మీరు అన్నమాట వాస్తవం. మీరు అన్న పుణ్యక్షేత్రాల స్కీమ్ ఇది ప్రభుత్వం ద్వారా సబ్సిడీ టికెట్ కానీ లేకపోతే సబ్సిడీ కొంతమంది పేదలు ఉంటారు, కొంచెం చూడాలి అనిపిస్తుంది. మా కాశీ నేనే చూడలే ఇంతవరకు, కాశీ చూడడం వీలు కాలేదు. ఓకే అట్లాంటి వాటి గురించి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం, వారికి మెమరాండం ఇస్తాం. మీరు అన్న విధంగా కాశీ యాత్రకు వెళ్ళడానికి కానీ కాశీ రామేశ్వరం ముఖ్యం, శ్రేష్టం బాగా. బద్రి, కేదారి, అమర్నాథ్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు ఇతర మతాలకు ఎట్లయితే వాళ్ళు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయమో లేకపోతే ఇతరత్ర ఇస్తారో, లేకపోతే మా ట్రైన్ టికెట్లు తగ్గించడమో లేకపోతే సబ్సిడీ ఇవ్వడమో అట్లాంటివి కూడా నేను మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తే వారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారు వినతి పత్రం ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో నేను కష్టపడతాను. చివరిగా చాలా చెప్పారు. మీరు ప్రెసిడెంట్ కావాలనుకున్నప్పుడు మీకు ప్రణాళిక వచ్చి ఉంటుంది. నేనైతే ఇవి మారుస్తా లేకపోతే ఇవి తీసుకొని వస్తా అనేటటువంటి ఏదైనా పాంప్లెట్ ఉందా మీకు? మేనిఫెస్టో అంటున్నాను. నా మేనిఫెస్టో ఒకటి, ఫస్ట్ డైల్ యువర్ ప్రెసిడెంట్ నెంబర్ 24 hours ఆన్లైన్లో ఉండాలి. మనకు ఎల్లారెడ్డిపేట సమస్య వచ్చిందంటే ఫోన్ ఎత్తాగానే ఎల్లారెడ్డిపేట సమస్య ఏందని తెలుసుకోవాలి, మాట్లాడాలి. ఆర్థికంగా ఉన్నారు మంచిగా మా వాళ్ళు, అందులో ఏమి ఇబ్బందులు లేవు వాళ్ళకు. ఇతర సమస్యలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇతర సమస్యలు కానీ అవన్నీ చెప్పుకోకూడదు. అట్లాంటి సమస్యలకు ముందుంటా నేను. మెయిన్ రెండవది, జిల్లాలు ఉన్నటువంటి ఆర్య వైశ్యులకు ఒక PA పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ, అది నా ఆధ్వర్యం. అయితే ఎందుకు అంటున్నా అంటే నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీల ఐసీ మెంబర్ని కాబట్టి నేను చాలా సందర్భాలలో చాలా సమస్యలు చూసిన. ఒక పేద ఇంట్లో వాళ్ళు ఇట్లా రోడ్డు ప్రమాదాలు చనిపోతే ఆదుకోలేని పరిస్థితి. వాళ్ళకి PA అంటే ఎవరైనా, నేను కూడా చనిపోవచ్చు రేపు, కామన్. మగవారికి అందరికీ PA పాలసీ నా ద్వారా నేను డబ్బులు నేను ఇస్తానా ఇంకెవరన్నా ఇస్తారా అన్నది లేదు. వాళ్ళందరికీ PA పాలసీలు చేసే ప్రణాళిక మాత్రం ముందు పెట్టుకున్నా. రెండవది, బిలో పావర్టీ వాళ్ళకు 2 అంశాలు, చిరు వ్యాపారులకు సబ్సిడీ లోన్లు, రెండవది పక్కా ఇండ్లు, ఫ్లాట్లు కానీ పక్కా ఇండ్లు కానీ. ఇది వ్యాపార రీత్యా ఎవరికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళ వెంట ఉండి వాళ్ళ సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయిలో నా టైం కేటాయిస్తా. ప్లస్ వాళ్ళు వేములవాడలో పుణ్యక్షేత్రం ఉంది, రాయరేశ్వర స్వామి పుణ్యక్షేత్రం, దానికి సంబంధించిన హెల్ప్ డెస్క్ ఆల్రెడీ నడుస్తుంది. దాన్ని ఇంకా ఆధునీకరణ చేసి ఆన్లైన్ టికెట్లు కానీ ఆన్లైన్ దర్శనాలు కానీ ఏవైనా 24 hours హెల్ప్ డెస్క్ ఉంటుంది. ఇవి నేను మా జిల్లా ఆర్యవైశ్యుల కొరకు చేయబోయే కార్యక్రమాలు. ఇంకా కాకుండా ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ ఇక అదంతా మనం ఒకటి చేస్తే ఇంకో దాన్ని నమ్ముతారు, ఒకటి చేసినాక ఇంకోటి చేస్తా. నేనే అన్నీ చెప్పి అన్నీ చేస్తా అంటే కూడా జనం నమ్మే పరిస్థితి లేదు. మనం చేసేది చెప్పాలి, చెప్పినది చెయ్యాలి.
నేను చెప్పి చేయకపోతే ఇంకోసారి ముఖం ఉండేది. ఇప్పటికి కూడా జనంలా పవన్ అంటే మాట మీద నిలబడతాడు, మాటకు కట్టుబడి ఉంటాడనే ఒక మంచి గుర్తింపు నాకుంది. ఆ గుర్తింపును చెడగొట్టుకోను, ఆ గుర్తింపును ఖరాబు చేసుకోను. రేపు గెలుస్తా అనే నమ్మకం నాకుంది. ఒకవేళ దేవుని కృప లేకుంటే ఏం లేదు. ఒకవేళ నా దురదృష్టం ఓడిపోయినా కానీ ఆర్యవైశ్యులకు మద్దతుగా ఉంటా అని మీ V3 ఛానల్ ద్వారా మా జిల్లా ఆర్యవైశ్యులందరికీ తెలియజేసుకుంటూ రానున్న 13వ తారీఖు సిరిసిల్లాలో జిల్లా ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. కావున కౌన్సిల్ సభ్యులందరూ కూడా వచ్చి మీ యొక్క ఓటును వినియోగించుకొని నన్ను భారీ మెజారిటీతో గెలిపించి మీకు సేవ చేసే అవకాశాన్ని అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఓకే, ఇదండి మరి ఇప్పుడు ఈ తాటికొండ పవన్ కుమార్ చెప్పినటువంటి విషయాలు చాలా ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ కూడా చేసి ముందు చెప్పడి ఇది ఇంత పెద్ద లిస్ట్ చెప్పడం కదా అన్నీ కూడా పక్కా నెరవేరుస్తాను, నా మీద నమ్మకం ఉంది. ప్రతి ఒక్క ఓటర్ తోటి ప్రతి ఒక్క కుటుంబంతో ఏదైతే ఆర్యవైశ్య కుటుంబంతో అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. నా వెనక ఎవరు ఉన్నారు ముందు ఎవరు ఉన్నది కాదు, అందరితోనే నాకు ప్రత్యేకంగా వారి మద్దతు ఉంది కనుక అట్లా ఎమ్మెల్యే కావచ్చు, అలాగే చూస్తే ఎంపీ కావచ్చు, వీళ్ళందరితో సత్సంబంధాలు బాగున్నాయి. గతంలో చేసినటువంటి అన్ని పనులలో వాళ్ళందరితో సత్సంబంధాలు ఉండడం వల్ల నేను గెలిచినా లేకపోతే వెనకంజలో ఉన్న ప్రజాక్షేత్రంలో మాత్రం ఉంటానని తెలియజేశారు. రాబోయే 13వ తారీఖు నాడు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీ కూడా తెలియజేయాలని వారి ప్రజలకు పిలుపు ఇచ్చారు. మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మా యొక్క ఆలోచనలు మా యొక్క విధి విధానాలు ఆర్యవైశ్యులతో పాటు అందరికీ కూడా తెలియజేసే విధంగా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినటువంటి సురేష్ దండ్ గారికి, మా యొక్క CEO కాచం సత్యనారాయణ అన్నగారికి, శ్రవంతి గారికి, అఖిల్ గారికి అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ V3 ఛానల్ ద్వారా మా ఆర్యవైశ్యులందరికీ మరియు ప్రజలందరికీ V3 ఛానల్ ప్రేక్షకులందరికీ సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు గెలిచిన వెంటనే మళ్ళీ కూడా మీతో ఒక ఇంటర్వ్యూ చేసే ప్లాన్ చేస్తాం. అంతవరకు చూస్తుండే V3 న్యూస్. నమస్తే. మా V3 ఛానల్ రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాఫర్ మా తమ్ముడు దెబ్బెటి ప్రవీణ్ గారికి ఈ అవకాశం మాకు ఇప్పించినందుకు మా ప్రవీణ్ తమ్మునికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా తమ్ముడు కూడా ఇంకా ఉన్నతమైనటువంటి వాటిని పదవులు అనుభవించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. చూస్తుండే V3 న్యూస్. కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు, వేములవాడ.